ఎంత బావుందంటే, ఇది నోట్లో పెట్టుకుంటే చాలు ఇంకా మనకి ఇంకేం అవసరం లేదు ఆ రోజంతా కూడా అని అనిపిస్తుంది. అలా ఉంటుందనమాట. అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇదేంటి అనేది. బ్రౌనీ అండి. క్రింకిల్ టాప్ బ్రౌనీ చాలా చాలా బావుంది. చాక్లేట్ బ్రౌనీ అబ్బా! పేరు వింటేనే బావుంటుంది కదా! బ్రౌనీ లవర్స్ అయితే ఇక్కడ చాలా మందే ఉండుంటారు. అంత బావుంటుంది బ్రౌనీ అనేది. నార్మల్ కేకుల కంటే కూడా ఈ బ్రౌనీ అనేది అసలు మాటల్లో చెప్పలేము దీని టేస్ట్. అంత బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. అది దీని మెజర్‌మెంట్ వచ్చేసి హాఫ్ కేజీ బ్రౌనీ కోసం నేను చెప్తున్నానండి. ఎవరైనా దీన్ని సేల్ కూడా చేసుకోవచ్చు. మంచి బిజినెస్ అవుతుంది దీని ద్వారా. చాలా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రౌనీ చేసే విధానము ఒకటేలా ఉంటుంది. ఇంగ్రీడియెంట్స్ కూడా ఒకటే. కానీ దాని ఇంగ్రీడియెంట్స్‌లో కొంచెం కొంచెం అంటే ఒక్కొక్కరు 140 చాక్లేట్ తీసుకుంటే, ఒక్కొక్కరు 170 వరకు కూడా తీసుకుంటారు. హాఫ్ కిలో బ్రౌనీకి. అండ్ ఇలాంటి మెజర్‌మెంట్స్ అనమాట. కొంచెం కొంచెం మెజర్‌మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. టోటల్‌గా అంతే ఉంటుంది. హాఫ్ కిలో వరకే వస్తుంది. కానీ ఆహ్, ఒక ఒక ఇంగ్రీడియెంట్ ఎక్కువ తీసుకోవడం, ఒక ఇంగ్రీడియెంట్ తక్కువ తీసుకోవడం ఇలా ఉంటుందనమాట. దాని ద్వారా బ్రౌనీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కొంచెం చేదు టేస్ట్ వస్తుంది బ్రౌనీ అనేది. నెక్స్ట్ ఇంకొకటి కొంచెం హార్డ్‌గా ఉన్నట్టు ఉంటుంది బ్రౌనీ అనేది. నెక్స్ట్ ఇంకొకటి బాగా స్మూత్‌గా ఉన్నట్లు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది స్మూత్‌గా ఉండేదే. అస్సలు చేదనేదే ఉండదు. నెక్స్ట్ కొంచెం హార్డ్ అనేదే ఉండదు. నోట్లో అలా పెడితే అలా కరిగిపోతది. మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరక్కడ చూస్తే గనక మనం ఫస్ట్ ఏ కేక్ చేసినా సరే దాని ట్రే అనేది ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ ట్రే అనేది రెడీ చేసి పెట్టుకుంటే అదే టిన్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. బ్యాటర్ రెడీ అయిన వెంటనే దానిలో వేసుకొని బేక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, నేను అదే పని చేశాను. ఫస్ట్ అయితే కేక్ టిన్‌నయితే రెడీ చేసి పక్కన పెట్టేసా. ఆ తర్వాత ఇంకా మెజర్‌మెంట్స్ అనమాట. ఏ కేక్‌కైనా సరే మెజర్‌మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉంటే అది కప్ మెజర్‌మెంట్ కానీ, గ్రామ్స్‌లో కానీ కరెక్ట్‌గా ఉన్నాయంటే గనక మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది బేక్ అయ్యి వస్తుంది. లేదు మెజర్‌మెంట్సే కరెక్ట్‌గా లేకపోతే మనకి పర్ఫెక్ట్‌గా కేక్ అనేది రాదు. ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పనేది జరుగుతుంది. అదంతా కూడా అలా మిస్టేక్ అయిపోతూ ఉంటుందనమాట. చాలామంది కూడా నెగ్లెక్ట్ చేసేస్తారు. ఏముందిలే అని చెప్పేసి ఏదో నార్మల్‌గా అలా వేసేస్తూ ఉంటారు. అందుకని అది ఇంకా కరెక్ట్‌గా రాదు. సో, దాంతో వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ఇంకా దాని జోలికి కూడా వెళ్లరనమాట. అలా కాకుండా కరెక్ట్ మెజర్‌మెంట్‌తో ఒక్కసారైనా చేసి చూడండి. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తే మీకే అర్థమవుతుంది.